చంద్రబాబు లోకేష్ ఆలోచనల మేరకే అంబటి రాంబాబు జోగి రమేష్ ఇళ్లపై దాడులు చేశారన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. ఉద్దేశపూర్వకంగానే ఆటవిక చర్యలకు పాల్పడ్డారని మండిపడ్డారు. గుంటూరు, విజయవాడ ఎంపీల నేతృత్వంలో గూండాలు, కిరాయి మనుషులు, గంజాయి బ్యాచ్ దాడి చేశారన్నారు. పెట్రోల్ బాంబు విసరడంలో నైపుణ్యం సాధించిన వారితో జోగి రమేష్ ఇంటిపై దాడి చేయించారన్నారు. పోలీసుల సమక్షంలోనే వందల మంది దాడికి పాల్పడ్డారని పేర్ని నాని మండిపడ్డారు. వీళ్ళిద్దరిళ్లపై ఆటవికంగా దాడి చేయడం అనేది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ గా ఉద్దేశపూర్వకంగా ఇక్కడ ఎంపీని అక్కడ ఎంపీని ఇద్దరిని కూడా ఆదేశాలు ఇచ్చి ఆ ఎంపీల నేతృత్వంలో బహిరంగంగా వందల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, రౌడీల్ని, పార్టీ ముసుగులో గూండాల్ని, గంజాయి బ్యాచ్ ని దుర్మార్గంగా సమాజంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసినటువంటి ఒక ప్రజానాయకుడికే ఈ రకమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉత్పన్నమవుతాయి. పోలీసులు సాక్షులుగా ఉండి ఇటువంటి ఆటవిక చర్యలు జరుగుతుంది. చాలా మంది కానిస్టేబుల్స్, సబ్ ఇన్స్పెక్టర్లు ఆవేదన చెందుతున్నారు. ఇవాళ ఎవడో మెప్పు కోసమో, ఎవడో పోస్టింగ్ కోసమో కొంతమంది రామకృష్ణ లాంటి అధికారులు లేదా రాజశేఖర్ బాబు లాంటి అధికారులు ఈ రకంగా ఇళ్ల మీద బరి తెగించి పట్టపగలు పెట్రోల్ బాంబులు వేసే